చూస్తున్నాం పలు సెక్షన్స్ కింద కేటీఆర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయమూర్తి తిరుపతి వర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తిరుపతి వర్మ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో 4 సెక్షన్స్ అయితే వర్తించి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే 13(1) సబ్ క్లాస్ 1A అలాగే 13(2) పీస్ కింద ఈ సెక్షన్స్ లో ఎలా ఉంటుందండి బేసిక్ గా? దీని అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఆఫ్ యాక్ట్ 1988 ప్రకారం ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఏమైనా కరప్షన్ చేస్తే డెఫినెట్ గా ఒక అనుమతి లేకుండా చేస్తే డెఫినెట్లీ దాని కింద సెక్షన్ 13(1) వస్తుంది, లేకుంటే 120B కాన్స్పిరసీ కింద, లేదు అంటే 409 సెక్షన్ కింద దీనికి పనిష్మెంట్ ఉంటుందండి. దీంట్లో అంటే ఈ కార్ రేస్ విషయంలో మాత్రం అంటే అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు, బిఎల్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అంటే ఇది గవర్నమెంట్ కు సంబంధించిన వ్యవహారం కాబట్టి వీళ్ళు వితౌట్ పర్మిషన్ తీసుకొని కార్ రేసింగ్ పెట్టారు కాబట్టి దానికోసం ఈ సెక్షన్ల కింద నమోదు చేశారు. డెఫినెట్లీ ఈ కేసులో అంటే వితౌట్ అంటే గవర్నర్ పర్మిషన్ తోనే 32 ప్రకారం సెక్షన్ 17 ప్రకారం గవర్నర్ అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సెక్షన్ల కింద 132 కానీ 120B కానీ కింద అంటే మెయిన్ ఏంటంటే కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది కాబట్టి ఈ కాన్స్పిరసీ కింద వేరే సెక్షన్లు యాడ్ అవుతాయి. సో ఈ సెక్షన్ లో వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, వితౌట్ నోటీస్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో కేటీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నాం. అంటే తిరుపతి వర్మ గారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రజాప్రతినిధులుగా అంటే మాజీలుగా ఉన్నవారు కావచ్చు, వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. ఈ సెక్షన్స్ లో డైరెక్ట్ గా మనని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇంతకు గతంలో అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే కేటీఆర్ గారు మినిస్టర్ గా చేశారు. దీంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి, గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి గవర్నర్ సెక్షన్ 17 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్నారు. అనుమతి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీపీకి సిఎస్ గారు కంప్లైంట్ చేశారు. దెన్ సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, ఎఫ్ఐఆర్ చేశారు. సో త్వరలోనే అరెస్ట్ ఉండబోతుందని చెప్పి భావిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ పెట్టిన కేసుకు సంబంధించి సెక్షన్ లో 409 యాక్ట్ ఒకటి, 120B ఈ రెండు ఎలా ఉంటాయండి బేసిక్ గా? 120B అంటే క్రిమినల్ కాన్ఫరెన్స్, అంటే కుట్రపూరితంగానే ఇదంతా అంటే ఒక రాష్ట్రం యొక్క నిధులు దుర్వినియోగం చేసుకోవడానికి ఒక కుట్ర, అంటే కాన్స్పిరసీ మెయిన్. ఈ కాన్స్పిరసీ తోనే వేరే సెక్షన్లు అటాచ్మెంట్ ఉంటాయి. అంటే 13(2) కరప్షన్ కానీ, లేదంటే 409 అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, అవన్నీ ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు తెలియకుండా హైడ్ చేసి అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా చేయడం వల్ల దాని 120B వస్తుంది. అంటే ఒక కుట్రపూరితంగా చేయడం ద్వారా ఈ కేసు వస్తుంది. ఈ కుట్రతోనే వేరే సెక్షన్లు యాడ్ అవుతాయి. దీంట్లో అంటే 420 ఇంకా రకరకాల సెక్షన్ కూడా యాడ్ అవుతుంది. అంటే సెక్షన్ ఇంకా చూడలేదు. సో ఆ సెక్షన్ల ప్రకారం డెఫినెట్లీ వాళ్ళు శిక్షకు అర్హులు అని చెప్తున్నాం. అంటే మొత్తంగా పెట్టిన సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ యాక్ట్స్ కదండి? నాన్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే నాన్ బెయిలబుల్ ఒక్కొక్కటి అంటే 7 years ఎబో శిక్ష పడే అవకాశం ఉన్న కేసే పడదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ చుట్టే తిరుగుతాయి. ఈ క్రిమినల్ అంటే కాన్స్పిరసీ అంటే ఒక రాష్ట్రం యొక్క నిధులు దుర్వినియోగం చేసి వేరే దానికి మళ్లించడం, అంటే వితౌట్ అంటే ఇంటిమేషన్ లేకుండా, ఒక లెక్కలు చూపించకుండా వేరే దానికి ఒకదాని నుండి ఒకదానికి మళ్లించడం. అంటే గతంలో అంటే మీడియా ద్వారా తెలుసుకుంది ఏంటంటే 55 కోట్ల ప్రాజెక్టు 700 కోట్ల ప్రాపర్టీ వచ్చింది, 700 కోట్ల ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు. సో 700 కోట్లు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారు అనేది ఒక కాన్స్పిరసీ. సో ఆ కాన్స్పిరసీ ద్వారా ఈ సెక్షన్లు యాడ్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు పెట్టిన ఈ 4 సెక్షన్స్ ద్వారా అది ఎవరైనా సరే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయంటారు? అంటే తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. వితౌట్ నోటీస్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి? డెఫినెట్లీ కోర్టును రిమాండ్ చేస్తారు. డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు. ఏసీపీ అధికారులు అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కోర్టు నుండి బెయిల్ చేసుకోవడం దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏం ఆలోచన ఉండదు. డెఫినెట్లీ అరెస్ట్ అవుతుంది. అరెస్ట్ అయ్యి లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.